హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఈరోజు నేను సమ్మర్ స్పెషల్ డ్రింక్ బాదం పాలు ఇంట్లో ఎలా ప్రిపేర్ చేయాలనేది చూపిస్తాను. చాలా ఈజీ వేలో చేసేవచ్చు అండ్ అచ్చం మనం షాప్లో కొనుక్కుని తాగే విధంగానే వస్తుంది. చాలా ఈజీ వేలో ఎలా చేయాలనేది చూపించేస్తున్నాను. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఇక్కడ నేను బాదం అనేది 2 అవర్స్ పాటు నానబెట్టి తీసుకున్నానండి, 30 వరకును. ఇవి మొత్తం తొక్క మొత్తం తీసి పెట్టుకోవాలి. ఆ ఫీల్ మొత్తం తీసి పెట్టుకున్నాక ఒక మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పేస్ట్ అనేది చేసుకోవాలి, అసలు ముక్కలు లేకుండా. అలానే ఒక హాఫ్ కప్ వరకు వేడి చేసి చల్లగా చేసినటువంటి పాలుని యాడ్ చేసుకొని పేస్ట్లా చేసుకోవాలి. దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి ప్యాన్ పైన ఒక 1/2 లీటర్ పాలు అనేది యాడ్ చేసుకోవాలి. ఫ్యాట్ మిల్క్ ఉన్నా వేసుకోవచ్చు. ఇది ఒక మేగడ వచ్చే వరకు పాలను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కాల్చి పెట్టుకున్నాక మనం ముందుగా ప్రిపేర్ చేసినటువంటి బాదం పేస్ట్ని యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఫుడ్ కలర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఫుడ్ కలర్ లేని వాళ్ళు కుంకుమ పువ్వు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో టేస్ట్కి సరిపడా షుగర్ అనేది యాడ్ చేసుకోవాలి. షుగర్ ఎక్కువగా వేస్తే బాగోదు కాబట్టి సరిపడా అనేది వేసుకోవాలి. ఈ షుగర్ మెల్ట్ అయ్యే వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాయిల్ చేయాలి. ఇప్పుడు నేను దీంట్లో ఇలాచీ పౌడర్ దంచి పెట్టుకొని ఒక 5 వరకు వేసుకున్నాను. పౌడర్ ఉన్న యాడ్ చేసుకోవచ్చు, ఇలాచీ ఉన్న దంచి పెట్టుకుని యాడ్ చేసుకున్నాక గ్యాస్ ఆఫ్ చేసుకొని వీటిని కలుపుతూ చల్లబెట్టుకోవాలి, మేగడ కట్టకుండా. ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాక ఒక గ్లాస్లో సర్వ్ చేసుకుని డ్రై ఫ్రూట్స్తో సర్వ్ చేసుకుంటే బాదం పాలు అనేవి రెడీ అయిపోతాయి. వేడిగా తాగాలనుకునేవారు అలా వేడిగా కూడా తీసుకోవచ్చు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.